హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్స్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్లో అయితే ఒకటి కాదండి చాలా రెసిపీస్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మీకు ఈ సమ్మర్లో పిల్లలకి ఇంట్లోనే చక్కగా ఎలా చేసి పెట్టాలని ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయొచ్చండి. బ్రెడ్ ఆమ్లెట్కి నేనైతే పసుపు, కారం, సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం లైట్గా ఎక్కువ వేయకూడదు వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక 3 eggs వరకు బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా బాగా బీట్ చేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు పెనాన్ని బాగా వెచ్చబెట్టుకొని ఇలాగా ఆయిల్ వేసుకొని మనకి ఎంత కావలిస్తే అంత బ్యాటర్ వేసుకొని ఆమ్లెట్ బ్యాటర్ దీనిపైన మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద అయితే అస్సలు కాల్చుకోండి, ఎందుకంటే మనకి ఆమ్లెట్ అనేది పచ్చిగా ఉంటుంది, బ్రెడ్ అనేది మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్ మీద దీన్ని బాగా వేపుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అది అయ్యేలాగా ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ మిగిలిన ఆమ్లెట్ బ్యాటర్లో నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నది వేసేసుకున్నాను. ఇది సెకండ్ టైపు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇందులోనే 1 or 2 minutes అంతకన్నా ఎక్కువ నానబెట్టకూడదు, ముద్దగా అయిపోతుంది బ్రెడ్ అనేది. ఇలా చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న ఫస్ట్ బ్రెడ్ని తీసేసుకొని ఇలాగా తీసుకోవాలి. చూసారు కదా, భలేకి వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటంటే ఇందాక మనం నానబెట్టుకున్న వాటిని ఇలా కాల్ చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టుకొని. ఇలాగ కూడా పిల్లలు తినడానికి సింపుల్గా ఉంటుంది, ఏదో బ్రెడ్ బైట్స్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని మనమైతే దీన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఒకవైపు టర్న్ చేసాక దాన్ని మనం బ్రెడ్ ఎక్కడ ఉందో అక్కడికి బయటలుగా కట్ చేసేసుకోవడమే, అంతేనండి. ఇది సెకండ్ టైపు. ఇంకోటి ఉంది ఇలాగా, ఫస్ట్ సెకండ్ టైప్ మనము పిల్లలు చాలా చక్కగా తింటారు, ఇంట్రెస్ట్గా తింటారు. థర్డ్ టైప్ కూడా ఏంటంటే మనము ఆల్రెడీ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి రెడీ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్లోని ఇలాగా ఆయిల్ వేసి ఆమ్లెట్ బ్యాటర్ని అందులో దాని మీద వేసేసుకొని దీనిపైన డైరెక్ట్గా ఒక బ్రెడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇటువైపు కూడా టర్న్ చేస్తే దాని మీద కొంచెం ఆమ్లెట్ బ్యాటర్ అనేది అంటుకుంటుంది. రెండు వైపులా కాల్చుకోవడమే ఆయిల్ వేసుకొని, అంతేనండి. థర్డ్ టైపు ఇలాగా మూడు విధాలుగా అయితే నేను ఇంట్లో చేస్తాను. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా ఈవినింగ్ స్నాక్ కూడా పిల్లలకు పెట్టచ్చు, లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి. ఇలాగా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్లని రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే లంచ్లోకి వస్తే కనుక చికెన్ కర్రీ వండుతున్నాను అండి. ఎప్పుడు బిర్యానీ చూపిస్తాను కదా, అందుకు ఈరోజు చికెన్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని అయితే వేపేసుకోవాలి. ఇలా వేపేసుకున్నాక నేను ఈ టైంలోగా దీనిలో దోసపప్పు, జీడిపప్పు ఉంటుంది కదండి, అది గసగసాలు నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ మనకి గ్రేవీ రావడానికి చాలా హెల్ప్ అవుతుందండి. కూరకి మంచి టేస్ట్ వస్తుంది. గెస్ట్లు ఎంతమంది వచ్చినా కర్రీ అనేది గ్రేవీతో సరిపోతుంది మనకి. ఇప్పుడు చికెన్ని కూడా వేసేసుకోవాలి, వాష్ చేసుకొని. నేను ఒక్కొక్కసారి ఏంటంటే చికెన్కి మొత్తం పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం అన్నీ పట్టించేసి వండుతాను. టైం లేకపోతే కనుక, టైం ఉంటే కనుక ఇలాగా మామూలుగా పచ్చిమాంసం వేసేసుకొని వేపుకుంటాను. ఆ రోజు టైం ఎక్కువ ఉందనేసి నేనైతే ఇలా చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మగ్గబెట్టడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది మనకి కర్రీకి అనేది. మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇందులోంచి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది బాగా మగ్గిపోతుంది. చూస్తారు కదా, వాటర్ అంతా పోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ ఉంది కదండి. ఇప్పుడు మనము చూసారుగా చికెన్ ముక్క కూడా ఈ ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి. ఆయిల్లో మగ్గితేనే చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. పసుపు, కారం వేసి వాటర్ వేసి మగ్గించాలంటే అసలు బాగోదండి, నీచు వాసన అనేది వచ్చేస్తుంది. పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి కారము, గరం మసాలా పొడి వేస్తున్నాను నేను. వేసేసి ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అనేది కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే మరి కొత్త కారం అండి. ఇప్పుడు కారాలు అయ్యి పెట్టుకుంటారు కదా, కారాలన్నీ ఆడించుకుంటారు కదా, అలా కొత్త కారము అమ్మ, అత్తగారు అందరూ ఇచ్చిన కారాలు దగ్గర పెట్టుకొని నేనైతే కొత్త కారం వేసుకున్నాను. అందువల్ల కొంచెం తక్కువ వేసుకున్నాను. కలర్ ఎక్కువ వచ్చేస్తుంది, కారం కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత నూరుకున్న జీడిపప్పు, దోసపప్పు, గసగసాల పేస్ట్ వేసేసుకొని ధనియాల, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది ఎంతసేపు అంటే ఒక 5 minutes వేపుకుంటే దీంట్లోంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత, ఈ పేస్ట్ వేసిన తర్వాత తొందరగా మాడిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది పక్కకు వచ్చేసింది మనకి. అప్పుడు తగినంత వాటర్ వేసుకొని దీనైతే హై ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి
తగినంత ఉప్పు, అదేవిధంగా కొత్తిమీర వేస్తున్నాను. వేసేసి లాస్ట్లో లివర్ వేస్తాను. ఫస్ట్ లివర్ వేస్తే ఏంటంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి ఇది మా చిన్న బాబుకి పెడతాను లివర్ అనేది. ఆడు పీసులు తిండు, ఆ లివరే తింటాడు వాడు, అందుకు అది వేస్తాను. తర్వాత లాస్ట్లో వేసి కసూరి మేతి కూడా వేసుకొని, నాన్ వెజ్ కర్రీలోకి కసూరి మేతి అనేది సూపర్గా ఉంటుందండి. కసూరి మేతి కూడా వేసుకొని దీనైతే మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లోని మనము చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేస్తాను. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుందని ఉద్దేశంతో వేస్తాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉడకపెట్టేసుకోవడమే. అంతేనండి, చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా, చాలా గ్రేవీగా రెడీ అయిపోతుంది. చాలామంది ఎంతమంది వచ్చినా మనకి చక్కగా వడ్డించడానికి గ్రేవీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు నేను బిర్యానీ కూడా చేస్తాను, ప్లెయిన్ బిర్యానీ. ఇది ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ చాలా రెసిపీస్ మనకి బిర్యానీని పలు రకాలుగా చేశాను. నేను చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఛానల్ చాలా రకాల బిర్యానీస్ చేశాను. నా ఛానల్లో చెట్టినాడు అనేసో, దమ్ బిర్యానీ అనేసో, ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా చేశాను. ఒకసారి చెక్ చేయండి. మీకు కావాల్సి కనుక మళ్ళీ నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతేనండి, చికెన్లోకి అప్పుడు కచంబరి ఉల్లిపాయ నింబుతో ఆ రోజైతే కర్రీ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ స్నాక్గా అయితే మరి మిక్చర్ చేస్తున్నానండి. ఈ మరమరాలు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, ఎలా అంటే మనకి పౌడర్లా అయిపోతుంది. కొన్ని మరమరాలు, ఇంకో మరమరాలు కూడా ఉన్నాయి, చూసారు మెత్తగా ఉంటాయి. ఇవి కాకుండా ఇలాగ క్రిస్పీగా ఉన్న మరమరాలు తీసుకోండి, మనకి ఎక్కడైనా అమ్ముతారు. తర్వాత మిక్చర్ చేసుకోవడానికంటే వాళ్ళకి తెలుస్తుంది. అలాంటివి తీసుకొని అందులోకి కార్న్ఫ్లేక్స్, పల్లీలు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అవి కూడా వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేసుకున్నాను. కావాల్సి కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర లేదని దీన్ని వదిలేసాను. ఇంకా నెక్స్ట్ కారం వేసాను, నెక్స్ట్ చాట్ మసాలా, అదేవిధంగా సాల్ట్ వేసేసుకొని దీంట్లోకి నిమ్మరసం అయితే పిండేసుకున్నాను. నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీన్ని అయితే చేత్తో బాగా మిక్స్ చేయాలి. గరిటెతో మిక్స్ చేస్తే అంత బాగా కలగదండి. మనకి బండి దగ్గర కూడా చక్కగా చేత్తో బాగా మిక్స్ చేసేస్తారు కదా, మనం కూడా శుభ్రంగా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని హైజీనిక్గా దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మొరి మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది చేసినప్పుడు అలా నాకు వైజాగ్లో నేను జాబ్ చేశానండి 1 year. అక్కడ చేసే మొరి మిక్చరే గుర్తుకొస్తుంది నాకు. అలా తయారు చేసుకుంటాను. అంతేనండి, ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇంత ఘాటుగా అన్నీ తిన్నప్పుడు మనకి చక్కగా కడుపులో చల్లగా ఉండాలని బనానా జ్యూస్ చేశాను. బనానాని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని మిల్క్ కూడా వేసేసుకొని దీంట్లోకి తగినంత షుగర్ వేసేసుకొని దీని అదే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా మనము జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చల్లగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన నా దగ్గర ఉన్న వెనిలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది బనానా జ్యూస్కి. అంతేనండి, ఈ వ్లాగ్స్లో ఇన్ని వీడియోస్ చూపించాను కదా, మీకు ఇందులో ఏ వీడియో నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.